ఇక్కడ 25 స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి గదా! ఇంతకుముందు వీడియోలో మనం మ్యాక్స్ ఫంక్షన్, లార్జ్ ఫంక్షన్ వాటి యూజ్ ఏంటి? వాటి డిఫరెన్స్ ఏంటి? మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ స్టూడెంట్స్‌లో ఫిఫ్త్ స్మాలెస్ట్ మార్క్స్ ఎవరికొచ్చినాయి? చెప్పగలుగుతారా? మ్యాక్స్ ఫంక్షన్ ద్వారా రాదు. అది లార్జ్ ఫంక్షన్ ద్వారా రాదు. మరెట్లా? దీనికోసం స్మాల్ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి నేను. ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బ్రాకెట్ ఓపెన్ B22 B26 కామా మనకు ఫిఫ్త్ కావాలి కాబట్టి 5 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఫిఫ్త్ స్మాలెస్ట్ వాళ్ళకు 462 వచ్చినాయి అన్నమాట. 462 ఈ రకంగా మనము స్మాలెస్ట్, లార్జెస్ట్ కాదు, స్మాలెస్ట్, ఫిఫ్త్ లార్జెస్ట్, స్మాలెస్ట్, సిక్స్త్ స్మాలెస్ట్, 10th స్మాలెస్ట్ ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. ఇది మనకు సపోజ్ ప్రైజ్ లిస్ట్ చూస్తున్నాము. మనం దానిలో ఫస్ట్ స్మాలెస్ట్ ఎంత ఉన్నది, అన్నిటికంటే తక్కువ ఫిఫ్త్ స్మాలెస్ట్ ఎంత ఉన్నది తెలుసుకోవచ్చు. తర్వాత మనం పర్చేజ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇది దీని ఉపయోగం.